హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య అనిల్ రెడ్డి. అభయ హస్తంతో భక్తుల కోరికలను నెరవేరుస్తూ వారికి వరాలిస్తున్నటువంటి అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికైతే వెళ్తున్నాము. తిరుపతిలో చూడవలసిన ప్రముఖ ప్లేసెస్‌లో అప్పలాయగుంట కూడా ఒకటి. ఇది తిరుపతి నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ టెంపుల్‌లో శ్రీనివాసుడిని ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని పిలుస్తూ ఉంటారు. ఆ శ్రీనివాసుడు ఆకాశరాజు గారి కుమార్తె అయినటువంటి శ్రీ పద్మావతి అమ్మవారిని నారాయణవనమునందు కళ్యాణమాడి తిరుమల నందు గల వకులామాత ఆశ్రమమునకు వెళుతూ మార్గ మధ్యలో గల యోగుల పర్వతముపై తన భక్తుడైనటువంటి శ్రీ సిద్ధేశ్వర మహర్షి తపస్సుకు మెచ్చి ప్రసన్నుడై అతని కోరిక మేరకు శ్రీ ప్రసన్న వెంకటేశ్వరునిగా అభయహస్తంతో వెలిసినట్లు ఇక్కడ స్థల పురాణం తెలుపుతుంది. అప్పటి నుంచి స్వామివారు వచ్చిన భక్తులందరికీ వారి కోరికలు తీరేలా అభయహస్తంతో వరాలు ఇస్తూ ఆశీర్వదిస్తూ ఉంటారు. ఈ టెంపుల్కి రావడానికి మనకు బస్సెస్ ఫెసిలిటీ కూడా ఉంది. డైరెక్ట్గా గుడి దగ్గరకే బస్సెస్ అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి పార్కింగ్ కూడా ఫెసిలిటీ చాలా బాగుంది. అండ్ టీటీడీ కళ్యాణ మండపం వారిది అప్పలాయగుంట కళ్యాణ మండపం కూడా ఉంది. అలాగే కళ్యాణ కట్ట మనం ఇన్ కేస్ ఆఫ్ కుండు కొట్టించుకోవాలనుకున్న ఎవరైనా ఇక్కడ మనకి కళ్యాణ కట్ట కూడా ఉంది. స్నానాలు చేయడానికి అంతా మంచిగా ఫెసిలిటీ అయితే చాలా బాగా ఉంది. అండ్ ఇక్కడైతే మనకి చుట్టుపక్కల గ్రామంలోని పంటలు పండించి ఇక్కడైతే తెచ్చి ఇలా కూరగాయలు, పండ్లు, మామిడి పండ్లు ఇలా అయితే సీజన్ బట్టి ఇక్కడైతే పండ్లు అయితే అమ్ముతున్నారు. అండ్ మనకి చిన్న చిన్న ఇక్కడ స్టాల్స్ అయితే ఉన్నాయి. బొమ్మల స్టాల్స్ అయితే ఉన్నాయి. ఈ అప్పలాయగుంట టెంపుల్ దగ్గర నుంచి మనకి శ్రీ వకులామాత టెంపుల్ 20 కిలోమీటర్స్ దూరం అయితే ఉంది. పద్మావతి అలాగే శ్రీనివాస కళ్యాణంను జరిపించిన తల్లి వకులామాత శ్రీనివాస కళ్యాణంను దర్శించి ధరించుటకై యశోదాదేవి కలియుగమున వకులామాతగా అవతరించారంట. ఇలా ఆ గోవిందుడి ప్రీతికరమైన రోజైనటువంటి శనివారం అవ్వడంతో ఇలా భక్తులందరూ ఇలా నెయ్యి దీపాలతో, పిండి దీపాలతో దేవుడినైతే ఆరాధిస్తూ ఉన్నారు. అండ్ అలాగే మేము సాటర్డే వెళ్ళడంతో జనాలైతే కొంచెం ఎక్కువగానే ఉన్నారు. అండ్ మేము 10:30, 11 లోపల అయితే వెళ్ళిపోయాము. సర్వదర్శనం మనకి 11 అయితే స్టార్ట్ అవుతుంది. సో కొంచెం ఆ రష్ అయితే ఎక్కువగా ఉన్నారు. సో ఇక్కడైతే మనకి 20 రూపీస్ టోకెన్స్ అయితే ఇస్తూ ఉన్నారు. సో మేము కూడా 20 రూపీస్ టోకెన్స్తోనే వెళ్ళాము. ఇక్కడ ఈ 20 రూపీస్ టోకెన్ ఆన్‌లైన్ పేమెంట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. నార్మల్‌గా అయితే తీసుకోవడం లేదు. నార్మల్ టైంలో అయితే కొంచెం ఫ్రీగానే ఉంటుంది. అంత రష్ అయితే ఉండదు. సాటర్డే అవ్వడంతో కొంచెం రష్ అయితే ఎక్కువగా ఉన్నింది. అది వీకెండ్ అవ్వడంతో. ఇక మనం లోపలికి వెళ్ళగానే శ్రీ పద్మావతి అమ్మవారు అలాగే ఆండాలమ్మని దర్శనం చేసుకోవచ్చు. అండ్ మాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చాలా ప్రశాంతంగా, నెమ్మదిగా ఎలాంటి తొక్కిసలాట లేకుండా చాలా బాగా జరిగింది దర్శనం అయితే. ఆ వెంకటేశ్వర స్వామిని చూడటానికి 2 కళ్ళు చాలలేదు. అంత మంచిగా దర్శనం అయితే జరిగింది. అండ్ మనకి ఇక్కడైతే ఉచితంగా ప్రసాదాలు అయితే ఇస్తూ ఉంటారు. మనకి ఆ కొండపైన చేసినటువంటి లడ్డు ప్రసాదాలు కానీ అలాంటివి అయితే ఇక్కడ మనకి ఇస్తూ ఉంటారు.